నువ్వెప్పుడు మారి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామన్నా నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ తెలియకుండానే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిన్ను క్వశ్చన్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు 9ంటికి లేచే నేను ఒకరోజు 5ంటికి లేచాను పొద్దున్న. మా అమ్మ నాతో అన్నది, ఏంట్రా ఈరోజు త్వరగా లేచావు, వాన పడుతుంది అలా అని. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రతిరోజు రీల్స్ పెట్టేవాన్ని అన్నమాట ఇన్స్టాగ్రామ్లో. ప్రతిరోజు రీల్స్ పెడుతూ ఉంటే మా ఫ్రెండ్ గారు మెసేజ్ చేసి, అరే మామ ఏంట్రా ఆ రీల్స్ ఏంటి, ఆ కథ ఏంటి, నువ్వు చేసే పనులేంటి, చాలా వెరైటీగా ఉన్నాయి, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశాడనమాట. అంటే మనం స్ట్రాంగ్గా అవుతున్నాం లేదా మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నాం అని వేరే వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు దానికి భయపడిపోతారనమాట. అంటే ఒక కంఫర్ట్ జోన్లో వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు ఈ డీప్ థాట్స్ అనేది, ఒక కొత్త ఆలోచన అనేది నువ్వు ఎప్పుడైతే వాళ్ళ ముందు పెడతావో లేదా నువ్వు కొత్తగా మారడం అనేది స్టార్ట్ చేస్తావో అప్పుడు తెలియకుండానే వాళ్ళకు ఒక భయం అనేది మొదలవుతుంది. అది ఎందువల్ల మొదలవుతుందో నాకు తెలియదు, కానీ అది మన నుంచి వచ్చే థాట్స్ వాళ్ళ రూపంలో వాళ్ళ నోటి ద్వారా మన వరకు వచ్చిందని నేను భావిస్తాను. నోఫ్యాబ్ జర్నీ కూడా ఇలాంటిదే. నువ్వు ఒక కొత్త జర్నీని ఎంచుకున్నావు అండ్ ఆ జర్నీలో ప్రయాణించాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీకుంది కాబట్టే నువ్వు ఈ జర్నీని ఎంచుకున్నావు. అండ్ దీంట్లో వెళ్ళేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి, డార్క్నెస్ అనేది ఉంటుంది. దానివల్ల నువ్వు అయిపోతావు. ఎందుకంటే ఒక కొత్త థాట్ లేదా ఒక కొత్త విషయం నువ్వు చేయాలి అని అనుకున్నప్పుడు, నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు ఒంటరివైపోతావు. ఎందుకంటే అది వేరే వాళ్ళని భయపెడుతుంది అండ్ వేరే వాళ్ళని నీ నుంచి దూరం కూడా చేస్తుంది. ఎందుకంటే మారిపోతున్నావు నువ్వు, వాళ్ళు ఉన్న ఎనర్జీలో నువ్వు ఉండట్లేదు కాబట్టి అది వాళ్ళని భయపెడుతుంది. కాబట్టి వాళ్ళు నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. అండ్ నువ్వు కూడా నువ్వు అనుకున్న పాత్లో వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఒంటరిగానే నువ్వు ఆ దారి గుండా ప్రయాణించాలి. ఆ దారి గుండా చాలా ఒడిదుడుకులు ఉండొచ్చు, చాలా చీకటి ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు నీకు కొత్త విషయాలు అర్థమవుతాయి. కొత్త విషయాల్ని నువ్వు నేర్చుకుంటావు, దాన్ని తెలుసుకుంటావు. ఆ దారిలో ఉండే ఆ మైనసెస్ ఏంటి, అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, వీటన్నిటి గురించి అవగాహన అనేది నీకు వస్తుంది. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది కంఫర్టబుల్గా ఉండడానికి కాదు, కష్టపడడానికి, అన్కంఫర్టబుల్గా ఉండడానికి. ప్రతిరోజు అన్కంఫర్టబుల్లో నువ్వు ఉండాలి, దాని నుంచి బయటపడాలి, దాని నుంచి ఏదో ఒక లెసన్ నువ్వు నేర్చుకోవాలి. అండ్ నోఫ్యాబ్ చేసేటప్పుడు ప్రతిరోజు నీకు చాలా లెసన్స్ని అది నేర్పిస్తుంది. నువ్వు అడ్జస్ట్ని క్రాస్ చేసిన ప్రతిసారి నిన్ను నువ్వు ఇంకో లెవెల్ని అప్ చేసుకున్న వాడివి అవుతావు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నీకు నచ్చింది తిను, లేజీగా ఉండు, పడుకో, మూవీలు చూడు, ఏం కావాలంటే అది చెయ్యి. కొద్ది రోజుల తర్వాత నీకు బోర్ కొడుతుంది, లేజీగా ఫీల్ అవుతావు, ఆ పడుకున్న చోటు నుంచి కూడా లేవ్వాలి అని అనిపించదు. అలా నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ వీక్ అయిపోవడం మొదలవుతాయి. ప్రతి పార్ట్ అనేది వీక్ అవుతూ హెల్త్ ఇష్యూస్ మొదలవుతాయి. దాని నుంచి బయటపడాలి అని ఏదైతే నువ్వు భయపడుతున్నావో దాని నుంచి బయటికి రావాలి అని అంటే నీకు భయం వేస్తుంది అనమాట. సో అటువంటి స్టేజ్కి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయి, కంఫర్టబుల్గా ఉండు. మనలో సెక్షువల్ ఎనర్జీ ఉంది, అంటే ఫైర్ అనేది ఉంది. ఇప్పుడు మీరు బయట అంటే నార్మల్ ఫైర్ చూసినప్పుడు అది కాముగా స్టేబుల్గా ఉండదు. అది దేన్ని కాల్చేద్దాము అన్నట్టు రేజ్లో ఉంటుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఎర్రటి మంట. దాని పైన నువ్వు వేలు పెడితే నీ వెంట్రుకలన్నీ కాలిపోతాయి. చుట్టుపక్కల చెత్త, చెదారం, చెదలు ఏది ఉన్నా అది దాన్నంతటినీ కాల్చేస్తుంది. నువ్వు కూడా ఈ ఫైర్లా ఉండాలి అంటే నీ లోపల ఒక కేయాస్ని పెట్టుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే మన లోపల కేయాస్ని పెట్టుకొని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని ప్రతిరోజు ఫేస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు నీలో ఉన్న ఫైర్, ఆ కేయాస్ నుంచి వచ్చే ఆ ఎనర్జీ అనేది. కొద్ది రోజుల ముందు నేను ఊరిలో ఉన్నాను అనమాట. ప్రతిరోజు నా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నాను. ప్రతిరోజు పొద్దున్న లేవగానే క్రికెట్ ఆడాను, దాని తర్వాత ఎక్సర్సైజెస్ చేశాను, దాని తర్వాత వాకింగ్ చేశాను, నేచర్లో ఇంట్లో ఉన్న పనులు చూసుకున్నాను. అంటే ఆ ఎనర్జీ అంతా పెట్టాను అనమాట. అంటే కొద్ది రోజుల ముందు వరకు, ఒక 90 days ముందు వరకు నాకు కూడా ఈ ఎనర్జీ అనేది లేదు. అంటే ఒక్కరోజు నేను వర్కౌట్ కానీ లేకపోతే ఏదైనా చిన్న అలా వాక్ తీసుకొని వచ్చిన కాళ్ళన్నీ పట్టేసేవన్నమాట. అంటే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ మొన్న కొద్ది రోజుల ముందు
ఊళ్ళో నేను అన్ని పనులు ప్రతిరోజు చేస్తున్న కొద్దీ నా ఎనర్జీ అంతటిని నేను వేస్ట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఆ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని నేను హాయిగా నిద్రపోతున్నాను. ఆ పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ అదే ఎనర్జీ, దానికంటే డబుల్ ఎనర్జీ నేను నా పనుల్లో పెట్టగలుగుతున్నాను అనమాట. అంటే ప్రతిరోజు మన కప్పుని ఫిల్ చేసుకోవాలి అని అంటే ఆ కప్పులో ఉన్న ఎనర్జీని మనం వేస్ట్ చేయాలి. ఆ కప్పులో ఉన్న వాటర్ని మనం తాగితేనే ఆ కప్పులోకి మళ్ళీ ఎనర్జీని నింపగలుగుతాం. అలాగే నీ బాడీని ఒక కేయాస్లో పెట్టగలుగుతా. అంటే ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఈ పని కాకపోతే ఆ పని, ప్రతిరోజు అలా కష్టపడుతూ ఉంటే నీలో తెలియని ఎనర్జీ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. అండ్ దానివల్ల చాలా మార్పులు అనేవి నీ లైఫ్లో చూడగలుగుతాం. మనం ఎప్పుడైతే మనల్ని ఒక కింగ్లా చూసుకుంటామో అప్పుడు మాత్రమే నీ లైఫ్ని మార్చుకోగలుగుతావు, నీ ఫ్యామిలీని మార్చుకోగలుగుతావు, నీకు రాబోయే సోల్మేట్ని, పార్ట్నర్ని కూడా నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావు. ఇప్పుడు ఏదో అనుకుంటాడు, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను క్వశ్చన్స్ చేస్తారు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు మళ్ళీ లూజర్లా మిగిలిపోతావు. అండ్ ఫస్ట్ చెప్పాను కదా ఎగ్జాంపుల్, పొద్దున్న లేవగానే మా మమ్మీ 5 AM లేచవేంట్రా అన్నది అని చెప్పి. అంటే ఆ రోజు నేను అదే విషయాన్ని లేస్తే మా మమ్మీ ఒక మాట అంటది, మా ఫ్రెండ్ గడి ఇలా అంటాడు అని చెప్పి అదే కంఫర్టబుల్ లైఫ్కి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నేను చూసుకున్న గోల్ని, నేను పెట్టుకున్న నా ప్యాషన్ని, నా గోల్ని, దాని నుంచి దూరం అయిపోతాను నేను. ఈ సొసైటీ గురించి పట్టించుకోకండి, చుట్టుపక్కల ప్రజల గురించి పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త ధనాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూస్తే భయపడిపోతారు. ఫస్ట్ భయపడిపోతారు, దాని తర్వాత యాక్సెప్ట్ చేసేస్తారు, దాని తర్వాత అది సొసైటీలో వన్ ఆఫ్ ద పార్ట్గా మిగిలిపోతుంది. న్యూ చేంజ్కి భయపడకండి అండ్ ఈ నో ఫ్యాప్ ఛాలెంజ్ని ఈరోజే తీసుకోండి.